హాయ్. శంకర్ 3 years వెయిట్ చేశా. ఇంకా నా వల్ల కాదు. దిస్ టైమ్ యూ డోంట్ హ్యావ్ చాయిస్. మనీ. నీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే. చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో? నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు, ఒక్కడు కూడా పిగలాడు. ఇవనా? ఆగు, చెప్పు, నీకేం కావాలి? ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది. నీలో చాలా మార్పు వచ్చింది. గుడ్. సరే, నాకు కావాల్సింది చెప్తా. 1, మీ ఊరి వాళ్ళ 10 మంది వేలిముద్రలు. 2, లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి. 3, నేనిచ్చే 25 crores తీసుకొని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి. 25 crores? 25 కోట్ల? ఎస్. ఇవి 15 crores తీసుకో. మిగతా 10 crores పేపర్స్ ఇచ్చి తీసుకెళ్ళు. రే మళ్ళీ తెచ్చేరా బాక్స్. కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. బాయ్. ఈ క్యాష్ అంతా నీ ఒక్కడికేనా? ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను, కొంత నువ్వు ఉంచుకో. ఓకే. మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి. ఓహో. ఏంటి శంకర్ గారు ఆ సూట్ కేసు? క్యాష్ ఎంత? 15 లక్షలా? కోట్లు. కోట్ల? ఎవరిచ్చారు సార్? ఎవరైనా ఊరిని ఎత్తారేంటి? ఇప్పుడు 10 మందితో పడాలి మేము. వెళ్ళి ఆ శంకర్ ఊరోళ్ళు పిలు. శంకర్ అంటే మీరే కదా సార్. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు సార్? ఇక్కడ ఎవరు లేరు, నిజాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకులేండి సార్, సాటి నుంచి నాలాంటి ఏదో ఎవడన్నా విన్నాడంటే ఆడి జీవితం కూడా సంకనాగిపోద్ది నాలాగా. ఏం పర్లా, వెళ్ళి ఆ 10 మందిని పిలు. వీళ్ళంటే ఇలా ముస్తాబే వస్తున్నారు. ఏం శంకర్ బాబు, నువ్వు ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది, మనమంతా క్లబ్కి వెళ్ళాలి కదా. ఏ, ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి? అయ్యో, క్లబ్ అంటే లయన్స్ క్లబ్. ఈ రోజు నీకు సన్మానం కదా. సన్మానాలు అవి నేను చేయించుకోను, నాకు ఇష్టం లేదు. అలా అనకు చంద్రబాబు. సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే 4 లక్షల కోసమైనా నువ్వు రావాలి. 4 లక్షల? కోట్లు కొట్టేసావు కదరా, లక్షల కోసం కక్కుర్తెందుకు? కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదురా. ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. అలాగే, టైం అవుతుంది, సార్ రెడీ చేసుకో. అదండి. ఓ, పదండి పదండి. ఏమైంది శంకర్ బాబు? అంతా నిలబడిపోయారు కదా, ఇంటికి వెళ్ళిపోవడానికి. షో అయిపోయినట్టుంది. ఇక్కడంతా నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా, నువ్వు వచ్చావని లేచా. నా కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నువ్వు శంకర్. ఈ శంకర్ గారు ఒకడు నన్ను తగులుకున్నాడు. అందరికీ నమస్కారం. మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి, పేరు శంకర్. అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న, ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం. ఎవరి శంకర్? ఆయన గురించి తెలియని వారి కోసం ఈ ఏవి. రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు. పేరులోనే నీరుంది, ఊర్లో మాత్రం లేదు. రేపు బావుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కరువు ప్రాంతం. ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొణిదల శివశంకర వరప్రసాద్. నా పేరు వీర్రెడ్డి. నీరూరు మా ఊరు కాదు. నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను. సరే, భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే. కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు. మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది? ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాల్లో పొలాలన్నీ తీసేస్తున్నాడు. అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పెడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలే. నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మప్పా, వ్యవసాయం బతుకుద్ది. అంతేగాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడికి వద్దప్పా, చచ్చిపోద్ది. రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు ఎడుకుంటాడయ్యా సామె. అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది? మాకు కావాల్సింది డబ్బు. అది కాదప్పా. నానా చూడండి, చెల్లని నోట్లుంటాయి కానీ చెల్లని భూములుండవు. ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు. రేపు ఇదే నేల మీ కళ్ల ముందు కోట్లు పలుకుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు. భూమిని మించిన భీమా లేదు. ఆ దస్తావేజులు చాలు,
మీరు మీ కుటుంబం గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా బతకటానికి. నిజమే, సాగుంటే నువ్వు చెప్పినట్టే చెయ్యొచ్చు, కానీ ఏది ఇక్కడ నీళ్ళేవే. సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మని అమ్ముకున్నట్టే. అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లో ఏంటయ్యా వ్యవసాయం వ్యవసాయం అని పడిచేస్తున్నారు? అవసరమా? వ్యవసాయం వ్యాపారం కాదు, బాధ్యత. రాజు పాలించడం, రైతు పండించడం బాధ్యతని మన వేదాల్లోనే ఉంది. అయినా ఇక్కడ నీళ్లేవని ఎవరన్నారు? నేను హైడ్రాలజీ చదివాను. ఈ నేల కింద జలుంది. అది ఎట్టించి ఎటుతుందో తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చేలన్నిటికీ ఇక్కడి నుంచే నీళ్లు అందివచ్చు. 6 నెలల సంది ఇదే కదా చెప్తుంటా. ఆశలు కూడా పడలేక అలిసిపోతున్నావప్పా. పోనీ నా మాట వింటారా? నేను ప్రొఫెసర్ని. శంకర్తో పాటు వచ్చిన వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే. ఇది మీ ఊరి శాటిలైట్ పిక్చర్. ఇదంతా ఈ భూమి అడుగు భాగం. ఇక్కడ తెల్లగా ఉంది చూసారా? వాగు, గొప్ప జలనిధి. అందుకే ఈ ఊరు నీరూరైంది. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్లకు అవసరమైంది. నిజానికి వాళ్లకు కావాల్సింది మీ పొలాలు కాదు, ఈ భూమి కిందున్న జలాలు. సరే, ఆ వాగు ఎటెళ్తుంది, ఎంత లోతుంది, పైకి రావడానికి ఎంత ఈడుంది, ఇవన్నీ తెలిసేదాకా కంపెనీ వాళ్ళు ఉంటారా? వాళ్ళు వేరే ఊరు ఎత్తుకుంటే పోతే మా గతి ఏంది అంట, కాదు ఏంది అంట. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను. సరే, మీ బాధ ఏదో మీరు పడండి. అంతవరకు మా పిల్లల్ని ఏడనే వాళ్ళ పుట్టింట్లో ఇడిచి వెళ్తాం. మీరు నీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలే. రండయ్యా, రండి. తొందరపడకండి. అప్పేదో నీరు మీరు పథకం పెడతానంటున్నాడుగా, అప్పుడు వద్దుగాంలే. మీకేం కాదమ్మా, నన్ను నమ్మండి. సాయి, నువ్వు కొంచెం రైట్కి రా. అన్నయ్య ఆ. పాలు అక్కడ పెట్టు. కార్పొరేట్ సెక్టార్. అన్నయ్య ఉమ్. కార్పొరేట్ వాళ్ళు అంటారు, అసలు ఎవరు వాళ్ళు? మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్ లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు ఈ కార్పొరేట్ వాళ్ళు. ఓ, అమ్మా హరిత, అన్నయ్య ఇట్రా. ఏంటన్నయ్య? ఇదొకసారి విను. నీళ్ళు. ఆ, అమ్మా ఇక్కడికి రా. నీళ్ళు. రండి రండి రండి. విను. నీళ్ళు. ఆ చైన్ ఎవరిది? మన భూపతమేడిది. ఆ చేను కమరుద్దీన్ శంకర్ బాబు. అది నర్సిరెడ్డిది. అదెవరిది? అది మందే అప్ప. శంకర్ బాబు, శంకర్ బాబు. ఏం జరుగుతుంది ఇక్కడ? గేట్ చేయండి. ఎవరు మీరంతా? ఆ మాట అడగాల్సింది మేము. ఎవరు మీరంతా? మా భూములో మీ పనేంటి? కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా? రిజిస్ట్రేషన్ అప్పుడే బ్యాలెన్స్ క్లియర్ చేశారే, 3 నెలల తర్వాత వచ్చి మామంటారేంటి? డబ్బులేంటి, రిజిస్ట్రేషన్స్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మా భూములు మేము ఎవరికి అమ్మలేదు. జస్ట్ మినిట్ రాంబాబు, ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకురా. Anyway, make sure the water is in large quantity. అమ్మకుండానే వేరు పొద్దులు వేసారా? ఇవిగో
రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ శంకర్ బాబు శంకర్ బాబు మీ ప్రొఫెసర్ స్నేహితులు కూడా మనల్ని మోసం చేశారు. వాళ్ళు వాళ్ళ మనుషులే. ఏంటిది శంకర్ బాబు, మనం ఇంకెవరిని నమ్మాలి? వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు, కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు. ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు, వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు. వదిలిపెట్టాం. ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టరు. దీనికోసం ఎంత దూరాన్ని వెళ్తారు.